దేశంలోని ఇతర రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నప్పటికీ దేశవ్యాప్తంగా వర్షపాతం అనుకున్న స్థాయిలో ఉండబోదని కృత్రిమ ఉపగ్రహాలు ఛాయాచిత్రాలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటికే దేశమంతా నైరుతి రుతుపవనాలు విస్తరించాయని, ఇక విస్తారంగా వర్షాలు కురవడమే తరువాయి భాగమని భారత వాతావరణ శాఖ ఓవైపు చెబుతుంటే, అసలు కురవడానికి ఆకాశంలో మేఘాలు కరువయ్యాయని శాటిలైట్ ఫోటోలు విస్మయానికి గురిచేస్తున్నాయి. జూలై 11వ తేదీన తీసిన ఉపగ్రహ ఛాయాచిత్రాల ప్రకారం భారత గగనతలంలో 70 నుంచి 80% దాకా మేఘాలు లేనే లేవు. ఆకాశం మేఘావృతమై ఉందనే మాటకు తావేలేదని ఫోటోల్లో స్పష్టమవుతోంది. ఉన్న కొద్దిమేర మేఘాల కారణంగానే పలు రాష్ట్రాల్లో చిరుజల్లులు కురుస్తున్నాయి. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో భారీ స్థాయిలో వర్షం పడినా 2-3 రోజులకే ఇలా మేఘాలు ముఖం చాటేయడం వెనుక అసలు కారణం ఏమై ఉంటుందనే చర్చ భారతీయుల్లో మొదలైంది. ఇందుకు పశ్చిమ పసిఫిక్ మహాసముద్రం సమాధానం చెబుతోంది. హిందూ మహాసముద్రం మీదుగా తేమతో కూడిన గాలుల వల్ల ఈ సీజన్లో వర్షాలను పరోక్షంగా ప్రభావితం చేశాయట. రుతుపవనాల కారణంగా ఏర్పడే అల్పపీడన అక్షరేఖ సైతం వర్షాలకు మరో కారణంగా నిలుస్తోంది. ఈ అక్షరేఖ వెంట వర్షాలు ఎక్కువగా కురిసే ఆస్కారం ఉంది. పశ్చిమ పసిఫిక్ మహాసముద్ర ఉపరితలంపై శక్తివంతమైన తుఫాన్ నెలకొంది. ఇది భారత ఉపఖండంపై పరుచుకోవాల్సిన తేమ, వాయుమండల ప్రసరణను దూరంగా నెట్టేస్తోంది. దీంతో అల్పపీడన అక్షరేఖ అనేది బలహీనపడుతోంది. అందుకే దేశవ్యాప్తంగా వర్షాలు పడే సానుకూల వాతావరణం ఏర్పడక వర్షపాతం తక్కువగా నమోదవుతోంది. మళ్లీ భారత గగనతలంలో వాయుమండల ప్రసరణ అనుకూల వాతావరణం ఏర్పడేదాకా మరికొద్ది రోజుల పాటు మధ్య భారతం, దక్షిణ భారత రాష్ట్రాల్లో వర్షాలు తక్కువగా పడే వీలుంది. రుతుపవనాల విస్తరణ ఈసారి అస్తవ్యస్తంగా సాగింది. సాధారణంగా ఏటా జూలై 8వ తేదీ కల్లా దేశవ్యాప్తంగా రుతుపవనాలు విస్తరించాలి. కానీ ఈసారి ఒకరోజు ఆలస్యంగా దేశ నలుమూలలకు రుతుపవనాలు అడుగుపెట్టాయి. దీంతో జరగాల్సిన పాక్షిక నష్టం జరిగిపోయింది. ఈసారి జూన్లో దాదాపు 40% లోటు వర్షపాతం నమోదైంది. జూన్లో గత కొన్నాళ్లలో ఇంత తక్కువ వర్షపాతం నమోదవ్వడం ఇదే తొలిసారి. అయితే జూన్ చివరి వారంలో, జూలై మొదటి వారంలో దేశవ్యాప్తంగా పడిన భారీ వర్షాలతో లోటు వర్షపాతం అనేది తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతం ఈ లోటు కేవలం 14%కి పరిమితమైంది. అయితే ఇప్పటికీ దేశవ్యాప్తంగా వర్షపాతం అనేది సమస్థాయిలో లేదు. పశ్చిమ భారత, తూర్పు భారత రాష్ట్రాల్లో తగు స్థాయిలో వర్షాలు పడ్డాయి గానీ మధ్య భారతంలో గణనీయ స్థాయిలో లోటు వర్షపాతం నమోదైంది. దీర్ఘకాలిక సగటుతో పోలిస్తే జూలై నెలలోనూ వర్షపాతం తగ్గుతోందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ నెలలో సాధారణ వర్షపాతం కంటే 6% తగ్గుతోందని భావిస్తున్నారు. మరోవైపు ఎల్నినో రోజురోజుకు బలపడుతుండటంతో ప్రపంచ వాతావరణంలో తీరుతెన్నులు ప్రతికూలంగా మారే ప్రమాదం ఉంది. ఈ ప్రతికూల పరిస్థితి భారత్లో వర్షాలను తగ్గించవచ్చు. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో మళ్లీ పగటి ఉష్ణోగ్రతలు నెమ్మదిగా పెరుగుతున్నాయి. వర్షాల మరో విడత మొదలయ్యేదాకా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశాలే ఉన్నాయంటున్నారు వాతావరణ శాస్త్ర నిపుణులు. ప్రస్తుతం దేశంలో నైరుతి రుతుపవనాలు అదృశ్యం కాలేదు. కానీ వాటికి బలహీన దశ నడుస్తోందని వాతావరణ శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. పసిఫిక్ మహాసముద్రంపై వాతావరణ వ్యవస్థలు బలహీనమయ్యే కొద్దీ భారత ఉపఖండంపై వర్ణుడి ప్రేమానురాగాలు పెరుగుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.